నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జాతరను తలపించే విధంగా బుధవారం జగన్మోహన్ రెడ్డి పరామర్శ యాత్ర చేశారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ఎద్దేవా చేశారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటనపై పలు విమర్శలు చేశారు. నోటు దురుసుతో చంద్రబాబు నాయుడును దుర్భాషలాడిన అంబటి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. తోట త్రిమూర్తులు ఒక మహిళా ఎమ్మెల్యేను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం మహిళలు ఎవరూ సహించరన్నారు. ఆమె జోలుకు వచ్చిన వారికి సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. నేరాలు చేసిన వారిని జగన్ వెనకేసుకొస్తున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని చట్ట ప్రకారం జైల్లో వేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నిన్న అంబటి రాంబాబు కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి ఒక ర్యాలీ పెడతామనేదే సిగ్గుమాలినటువంటి చర్య. ఏదో 2 బూతులు అట్లా తిట్టాడు. ఆ 2 బూతులకి ఆయన్ని ఈ విధంగా దాడి చేయాలా, లేకపోతే అవమానించాలా, లేకపోతే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టాలా, అరెస్టులు చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి కూడా పదే సార్లు చెప్తున్నాను, వైసీపీ ముసుగులో ఒక టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆ టెర్రరిజం పేరు బూతులు. మీరు మాట్లాడినటువంటి మాటలకు 1 కోటి మంది ఉన్నటువంటి కార్యకర్తలు నిగ్రహాన్ని కోల్పోయి అక్కడికి మీ ఇంటి దగ్గరికి వస్తే అక్కడ వచ్చినటువంటి ఆడపడుచుల్ని వెంట్రుకలు ఈడ్చుకొని కొడతాం, కిందేసి కొడతాం, తొక్కేసి కొడతాం అని నీ ఇష్టం వచ్చినట్లు అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు గుండాలు మాట్లాడితే వాళ్ళు రెచ్చిపోతే అది దౌర్జన్యం అవుతుందా? దాన్ని ప్రేరేపించుకున్నది మీరు. ఇలాంటి సమస్యల్ని మీరే ప్రేరేపించుకుంటున్నారు. ఎందుకు ప్రేరేపించుకుంటున్నారు? ఈ 1.5 ఇయర్లో కూటమి ప్రభుత్వం ఏ తప్పు చేయడం లేదు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ముఖ్యమంత్రి పైన అసభ్య పదజాలం వాడి ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై పీడీ యాక్ట్ పెట్టాలని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలోనే జంగిల్ రాజ్ నడిచిందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ విమర్శించారు. పొన్నూరు రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నోసార్లు అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన, లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన చౌకబారు విమర్శలు చేశారని ఆరోపించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యవాడి 235 కోట్లు దోచుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, కొనకళ్ల సత్యం, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు వచ్చినప్పుడు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల్ని, అటుపక్కన జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని ఒక కుట్ర పన్ని రాష్ట్రంలో ఇటువంటి వ్యవహారాలని వాళ్ళందరూ కూడా ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని అంబటి రాంబాబు గారు ఈరోజు కొత్త కాదు. అటువంటి వ్యక్తి మీద పీడీ యాక్ట్ పెట్టమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సిరీస్ ఆఫ్ ఈయన చేసేటువంటి ప్రతి ఒక్క మాట కూడా కులాల్ని రెచ్చగొట్టేటువంటి వ్యవహారాలు, లేకపోతే పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల్ని రెచ్చగొట్టేటువంటి వ్యవహారాలు చేస్తాడు. కాబట్టి ఇటువంటి వ్యక్తి మీద ఒక పీడీ యాక్ట్ని తప్పనిసరిగా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అదే చెప్తా ఉన్నా, రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుకోవడం, రచ్చా రప్ప ఇటువంటి మాటలకి ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా విలువలు ఉండవు. ప్రజాస్వామ్యంలో ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ప్రజాహితం కోసం ప్రజాక్షేత్రంలో ఉండి పనిచేయాలి తప్ప రాబోయేటువంటి రోజుల్లో దానికి సంబంధించినటువంటి రిటర్న్ గిఫ్ట్లు ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్లు అంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పుడే ఇస్తాం గిఫ్ట్, అప్పుడెప్పుడో వెయిట్ చేసి రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడం కాదు. ఇప్పుడు ఇచ్చేటువంటి గిఫ్ట్ తీసుకోమనండి, ప్రజలు అడిగిన దానికి సమాధానం చెప్పమనండి. కల్తీ నెయ్యి విషయంలో జగన్మోహన్ రెడ్డి పాత్రను వెలికి తీయాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. గంజాయి బ్యాచ్ ను వేసుకుని జగన్మోహన్ రెడ్డి పరామర్శకు గుంటూరు వచ్చారని ఆయన మండిపడ్డారు. అమరావతి రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కాది వెంకటేశ్వరరావులు మాట్లాడారు. తాడేపల్లి నుంచి అంబటి రాంబాబు ఇంటికి రావడానికి అంత సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. దానివలన ప్రజలు ట్రాఫిక్ కష్టాలతో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. తిరుమల లడ్డు ప్రసాదంలో వాడిన నెయ్యి కల్తీ జరగలేదని, ఎన్డీబీ రిపోర్ట్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. పంది కొవ్వు, చేప నూనె లాంటి అవశేషాలు నెయ్యిలో ఉన్నాయని రిపోర్టులో ఉందన్నారు. ముఖ్యమంత్రిని దుర్భాషలాడిన వారిని ప్రశ్నించేందుకు మహిళా ఎమ్మెల్యే వస్తే ఆమెను రోడ్డు మీదకు ఈడుస్తామని చెప్పడం దారుణమన్నారు.
మహిళా ఎమ్మెల్యే జోలికి ఎవరైనా వస్తే వారిని ఆడపిల్లల చేతనే దేహశుద్ది చేయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. మీరు ప్రత్యేకంగా కార్యకర్తల్ని ఉసిగొల్పుతున్నారు. మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకోండి, గొడవలు చేయండి, ప్రాణాలు కోల్పోండి, నేను వచ్చి పరామర్శిస్తాను మీ కుటుంబ సభ్యులని. ఎవరో తూర్పుగోదావరి జిల్లాలో ఎక్స్ఎమ్మెల్యే అంటే ఎవరో ఆయన గల్లా మాధవ్ గారిని ఏదో అన్నారంట. అట్లా చేస్తాను. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాదని మీరు పిచ్చి వేషాలు వేస్తే ఆడపిల్లల్ని అవమానపరుస్తాం, ఆడపిల్లల్ని అట్లా జుట్టు పట్టుకుంటాం, కాళ్ళు పట్టుకుంటాను. కానీ మీరు కనుక పిచ్చి వేషాలు వేస్తే ఆడపిల్లలతో చెప్పు దెబ్బలు కొట్టించే కార్యక్రమాన్ని చేపడతాం. అది కూడా చెప్తా ఉన్నాం మేము. ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పాతరేసినటువంటి ఒక వ్యక్తి కోసం నువ్వు వస్తూ ఎన్ని గంటలు తీసుకున్నావు టైం దానికోసం? ఖచ్చితంగా పరామర్శించు. తాడేపల్లి నుంచి గుంటూరు రావడానికి ఒకవేళ ట్రాఫిక్ ఏమన్నా ఇబ్బంది అయినా కానీ 40 నుంచి 50 నిమిషాల్లో రావచ్చు. అలాంటిది నువ్వు ఎక్స్-సీఎం హోదాలో ఉన్నావు. ఇంటి దగ్గర నుంచి ఒక 50 వాహనాలతో బయలుదేరి కాదా టోల్గేట్ దగ్గర ట్రాఫిక్ నాపి అక్కడి నుంచి రోడ్ల మీద జనాన్ని నుంచో పెట్టుకుని వాళ్ళకి అభివాదాలు చేస్తూ గుంటూరు అంబటి రాంబాబు గారింటి చేరటానికి నీకు ఎన్ని గంటల టైం పట్టింది? ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి ముందు దాని గురించి విశ్లేషణ ప్రజలకి వాళ్ళు. నువ్వు పరామర్శించడానికి వచ్చేవాడివి, ఇంటికి వచ్చి పరామర్శించుతావా? రోడ్లెంబట ట్రాఫిక్ నాపేసేసి జనజీవనానికి ఇబ్బందులు పెడతావా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ బోర్డు ఆధ్వర్యంలో డ్రగ్స్ పై సామాజిక దండోరా కార్యక్రమం జరిగింది. హిందూ కళాశాల కూడల్లోని పూలే విగ్రహం నుంచి నగరంపాలెంలోని గుర్రం జాషువా విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్తో పాటు సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బాలకోటయ్య, సామాజిక సంక్షేమ శాఖ డీడీ చెన్నయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్, గంజాయిని పూర్తిగా రాష్ట్రంలో లేకుండా చేయాలనే లక్ష్యంతో ఈగల్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఉక్కుపాదం మోపుతున్నట్లు నసీర్, బాలకోటయ్య తెలిపారు. డ్రగ్స్ కు యువత బానిసై జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈగల్ పేరుతో గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డ్రగ్స్ని పెంచి పోషించి రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఆంధ్ర రాష్ట్రం డ్రగ్స్కి మూలం అనేటువంటి విధంగా తయారు చేసినటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడమే కాకుండా ఈగల్ పేరుతో ఒక యాక్షన్ టీంని రెడీ చేసి రాష్ట్రంలో ఎక్కడ గంజాయి సాగు కాకుండా గంజాయి సాగుతో పాటు దాని మీద అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాలు, అలాగే చట్టాలని రూపొందించేటువంటి కార్యక్రమం, దాని బానిసైనటువంటి వాళ్ళకి రీహాబిలేషన్ చేసేటువంటి కార్యక్రమాలన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ముఖ్యంగా విద్యార్థులు ఈరోజు ఎందుకంటే కాలేజీల దగ్గరే వేలాది మంది గతంలో మనందరం కూడా చూసాం. స్కూల్స్ దగ్గర, కాలేజ్ దగ్గర, టీ బంకుల దగ్గర కూడా చాక్లెట్లు, బిస్కెట్లు అమ్మినట్టు, గంజా అమ్మినటువంటి పరిస్థితి. బేగస్ ఫన్ రోడ్ లో నూతన భవనంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అందుబాటులోకి వచ్చింది. బ్యాంక్ జనరల్ హెడ్ దారాసింగ్ నాయక్ నూతన బ్రాంచ్ ను ప్రారంభించారు. ఎంఎస్ఎంఈ రిటైల్ లోన్స్, అగ్రికల్చర్ లోన్స్ ను తమ బ్యాంక్ ద్వారా విరివిగా అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఫిబ్రవరి 7న ఎంఎస్ఎంఈ లోన్స్, ఫిబ్రవరి 13న అగ్రికల్చర్, ఫిబ్రవరి 21న రీటైల్ లోన్స్ పై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. తమ బ్యాంకు ద్వారా మహిళలకు తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తున్నామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సతీష్ బాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. బ్రాంచ్ ప్రెమిసెస్ ని పురాతన భవనం నుంచి కొత్త భవనానికి వాళ్ళు మార్చడం జరిగింది. ఈ 7వ తేదీ ఏదైతే మేము పెట్టదలుచుకున్నామో మెగా క్రెడిట్ క్యాంపు, అందులో చిన్న యాక్టివిటీస్ నుంచి పెద్ద యాక్టివిటీస్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళకు అవగాహన పెంచడానికి, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మేము చాలా చేయబోతున్నాము. అంటే అవగాహన కార్యక్రమం చేయబోతున్నాము. అందులో కూడా మీ సహకారం ఉంటుంది. ఎప్పుడు అందరికీ వివరించాలి, అందరికీ తెలియపరచాలి. వీటితోనే మనం ఏదైనా యాక్టివిటీస్కి, మన దేనికి మొన్ననే మనం చూసాం, దేశ జీడిపి మన బడ్జెట్ దీనిలో అయింది. వాటిల్లో ఎంత ప్రోత్సాహకాలు ఇస్తుంది అందరి ఇండస్ట్రీస్కి, వాటికి చేయాలంటే ఆ ఇండస్ట్రీ యాక్టివిటీస్ కంటే బ్యాంకులు తోడ్పాటు ఉండాలి. ఎంఎస్ఎంఈకి 7వ తేదీ, తర్వాత అగ్రికల్చర్ 13వ తేదీకి, అంటే అగ్రికల్చర్ పరంగా రైతులకు అందరికీ కూడా. బృందాన గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు శ్రీశైలం దేవస్థానం బోర్డు సభ్యులు బోడెపూడి వెంకట సుబ్బారావు తెలిపారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించాలని కోరారు. భక్తజన మహాశైలకు సాదర స్వాగతం పలుకుతూ మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దివ్య అనుగ్రహంతో
శ్రీశైలం దేవస్థానం వారిచే గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఈ నెల 5వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు పవిత్రమైన శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించబడుచున్నది. ఈ మహత్తర ఘట్టానికి సమస్త భక్త మహాశయులు సకుటుంబ సపరివార సమేతంగా సంప్రదాయ వస్త్రాలతో విచ్చేసి ఆది దంపతులైన శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్ల కళ్యాణాన్ని తిలకించి వారి కృపా కటాక్షాలను పొందవలసిందిగా విన్నవించుచున్నాము. ఆహ్వానించువారు మీ బోడెపుడి వెంకట సుబ్బారావు, బిఎస్ఆర్, శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాషువా, పూలే, పెరియార్ లిటరేచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కవిరాజు త్రిపుర్నేని రామస్వామి చౌదరి పురస్కార సభ గుంటూరులో జరగనుంది. బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఫిబ్రవరి 8న ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. రిటైర్డ్ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు, నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ స్వరూపారాణిలకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పాపినేని శివశంకర్తో కలిసి ఆవిష్కరించారు. ఈ పురస్కారాల సభ 8వ తేదీ, ఈ నెల 8వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం 2/7 బ్రాడీపేటలో జరుగుద్ది. ఈ పురస్కారాల సభలో మరి నర్సరావుపేట లోక్సభ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు, అల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గారు, ఆలా వెంకటేశ్వర్లు ప్రముఖ వైద్యులు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరై ఈ పురస్కారాల సభని విజయవంతం చేయాలని కోరుతున్నాం. జాతి సంస్కృతిలో ఉన్నటువంటి అహేతుకమైన అంశాలన్నింటినీ కూడా ఆయన ఖండిస్తూ తన సాహిత్యాన్ని విస్తృతంగా ఆయన వెలువరించారు. అందులో సూతపురాణం అనేది చాలా ప్రధానమైంది. అందులో ప్రాచీన కాలపు మన సంస్కృతిలో ఉన్న హేతురహితమైనటువంటి భావజాలాన్ని అంతటినీ కూడా అందులో పద్య రూపంలో ఆయన విమర్శించాడు. అట్లనే శంభుకవధ, కురుక్షేత్ర సంగ్రామము, కూని ఇలాంటి గొప్ప నాటకాలను కూడా ఆయన రచించి హేతువాద ఉద్యమానికి బీజాలు వేసినటువంటి గొప్ప వ్యక్తి. తదనంతర తరంలో ఒక నూతన భావజాలం తెలుగు జాతిలో ఏర్పడటానికి ఆయన చాలా కృషి చేశాడు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. ఈ నెల 12వ తేదీన జాతీయ కార్మిక సంఘాలు, రైతు సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల జీవితాలను చిన్నాభిన్నం చేస్తూ స్వాతంత్రానికి ముందు నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక హక్కులను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్స్ను తీసుకురావడం అత్యంత దారుణమని అజయ్ కుమార్ విమర్శించారు. ఈ 4 లేబర్ కోడ్స్ కార్మికుల పాలిట శాపంగా మారాయని, కార్పొరేట్ సంస్థలైన ఆదానీ, అంబానీలకు ఒడియం చేయడానికి వీటిని రూపొందించారని ఆరోపించారు. భారతదేశ చరిత్రలోనే చారిత్రాత్మకమైనటువంటి సమ్మెగా నిలబడబోతా ఉంది. ముఖ్యంగా ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి ఉద్దేశం కార్మికుల యొక్క జీవితాన్ని చిన్నభిన్నం చేసి కార్మిక వ్యవస్థని, పారిశ్రామిక రంగాన్ని, ఆర్థిక రంగాన్ని తునాతునకలు చేసి స్వాతంత్రం రాకపోవడం నుంచి కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలన్నింటినీ కూడా రద్దు చేసి దాని స్థానంలో 4 లేబర్ కోడ్లని తీసుకొని రావడం అనేది తెలియదు. ఈ 4 లేబర్ కోడ్లు కార్మికుల పాలిట యమపాశం లాంటి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.